జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది కాదు, బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. తిథి పాడ్యమి రాత్రి 3:21 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 12:03 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము ధ్రువము సాయంత్రం 6:59 వరకు, తదుపరి వ్యగాతము. కరణం కింస్తుగ్న మధ్యాహ్నం 3:42 వరకు, తదుపరి భవ. రాత్రి 3:21 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:36, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. చంద్రోదయం ఉదయం 6:55, చంద్రాస్తమయం సాయంత్రం 6:10. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 2:58 నుండి 4:22 వరకు. యమగండం ఉదయం 9:23 నుండి 10:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:34 వరకు. తిరిగి రాత్రి 10:54 నుండి 11:45 వరకు. వర్జము ఉదయం 9:36 నుండి 11:12 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 7:14 నుండి 8:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:44 వరకు. శుభ గడియలు ఉదయం 7:37 నుండి 8:30 వరకు. తిరిగి సాయంత్రం 4:31 నుండి 5:30 వరకు. డిసెంబర్ 31 మంగళవారం. ఈ రోజు ఉన్న తేదీ అమావాస్య పాడ్యమి రాత్రి 3:21 వరకు ఉంది, తదుపరి విదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథులను కూడా మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా వారం మంగళవారం కూడా శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అయితే ఈరోజు మంగళవారం విదియా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగమా లేదా చెడు యోగమా అనేది మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ త్రిపుష్కర యోగ సమయంలో ఏదైనా ఒక పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనినే మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని అంటారు. ఈ త్రిపుష్కర యోగ సమయం మంగళవారం రాత్రి 3:21 నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 6:01 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 6:01 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 6:01 వరకు చంద్రబలం ఉన్న రాశులు
మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. భారతీయ సముద్ర జీవ శాస్త్రవేత్త ఎస్జెడ్ కాసిం గారి జయంతి. కళా వాచస్పతి, తెలుగు సినీ నటులు, రచయిత, పాత్రికేయులు కొంగర జగ్గయ్య గారి జయంతి. విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటులు, హేతువాది ఆర్ నారాయణమూర్తి గారి పుట్టినరోజు. భారత మాజీ క్రికెట్ క్రీడాకారులు లక్ష్మణ్ శివరామకృష్ణన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 31 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. వృషభ రాశి. తీపి కబురు వింటారు. మిథున రాశి. ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి. ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. సింహరాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కన్యా రాశి. వృద్ధి ఉంటుంది. తులారాశి. ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి. అభివృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి. శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మకర రాశి. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనరాశి. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.